ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రోజు వచ్చేసరికి నేను సాటర్డే రోజు ఏమేమి పనులు చేశానో, అలాగే మేము చేసే మసాలా వ్యాపారంలో ఏ ఐటమ్స్ ప్యాకింగ్ చేశానో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఈలోపు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మేము చేసే వ్యాపారంలో కూడా ఏమేమి ఐటమ్స్ పోస్తున్నానో ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. అలాగే ప్యాకింగ్ చేయడం కూడా చూపిస్తాను. నేను సాటర్డే రోజు బంగాళదుంప ఫ్రై చేశానండి. సింపుల్ ప్రాసెస్లో చేసేసాను మా పాప లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి. అలాగే మార్నింగ్ 5 కల్లా లెగుస్తాను కాబట్టి కాఫీ అనేది కంపల్సరీ తాగుతాను. కాఫీ తాగేసే వంట అనేది ప్రారంభిస్తాను అనమాట. ఇంకా ఆలు కర్రీ చేసేసాను. అలాగే బియ్యం అవి కడిగేసేసి పక్కన పెట్టేశాను. ఇంకా మా పాపకి లంచ్ బాక్స్ అవన్నీ ప్రిపేర్ చేసేసేసి ఇంకా మా పాపని స్కూల్కి దించేసి వచ్చేసానండి. నేనే తీసుకొస్తానమాట. ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా లంచ్ బాక్స్ కూడా కట్టేశాను. ఇంకా నేను పాపని దించి వచ్చినాక మేము మసాలా ప్యాకింగ్ ఐటమ్స్ అనేవి చేస్తూ ఉంటానండి. వాటిలో వచ్చేసరికి ఒక 4 ఐటమ్స్ సాటర్డే రోజు చేయాల్సి వచ్చిందనమాట. సాటర్డే రోజు 4 ఐటమ్స్ వచ్చేసరికి జీలకర్ర, తాలింపు, ధనియాలు, అలాగే లవంగాలు వీటి వరకు ప్యాకింగ్ చేశాను అనమాట. చాలా తక్కువ ఐటమ్సేనండి. సేల్ అనేది తక్కువగా ఉంటుందని చెప్పా కదండి. వాటిల్లో వచ్చేసరికి 4 ఐటమ్స్ పోయాల్సి వచ్చింది. ఆ 4 ఐటమ్స్ పోసాను. ఇక్కడ జీలకర్ర ఒక 6 షీట్స్ అనేవి ప్యాకింగ్ చేయాల్సి వస్తే వాటి వరకు పోస్తున్నాను. మనకి జీలకర్ర, తాలింపు డైలీ పోసే ఐటమ్స్ అండి. జీలకర్ర వచ్చేసరికి ప్రస్తుతానికి 250, 260 దాకా పడుతుంది కేజీ వచ్చేసరికి. మనం 3 సైజ్ కవర్లు అనేవి వాడతామండి. క్వాంటిటీ మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను. ప్యాకింగ్ చేయడం చూసేయండి. జీలకర్ర ప్యాకింగ్ అయిపోయిందండి. ప్యాకింగ్ చేసేసాను. అలాగే సీలింగ్ చేసేసాను. అలాగే అట్టకు కూడా కొట్టేశాను అనమాట. ఇంకా తాలింపు కూడా ఒక 7 షీట్స్, ఒక 6 షీట్లు 7 షీట్లు పోయాలంటే ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట. తాలింపు వచ్చేసరికి మనం ప్యాకెట్కి ఒక 15 మొత్తం షీట్ మొత్తం కలిపి ఒక 170 గ్రాములు అలా ఉండేటట్టు చూసుకోవాలండి. అంటే ప్యాకెట్ వచ్చేసరికి ఒక 16 గ్రాములు 17 గ్రాములు ఉండేటట్టు చూసుకోవాలి. వీటికి తాలింపుకి వచ్చేసరికి 4 సైజు కవర్లు అనేవి యూజ్ చేస్తాము. అలాగే వచ్చేసరికి మనము షీట్ సైజ్ వచ్చేసరికి 8, 11 సైజ్ షీట్లు అనేవి యూజ్ చేస్తామండి. మనం ఈ షీట్ వచ్చేసరికి 170 గ్రాములు అలా ఉండేటట్టు చూసుకోవాలి. నేను ఇంకా ప్యాకింగ్ చేసేసాను. ఇక్కడ సీలింగ్ వేస్తున్నానండి. అలాగే అట్టకు కూడా కొట్టేస్తాను అనమాట. తాలింపు ప్యాకింగ్ అయిపోయిందండి. ఇంకా లవంగాలు కూడా ఒక 6 షీట్లు ప్యాకింగ్ చేయాల్సి వస్తే చేస్తున్నాను. లవంగాలు వచ్చేసరికి ప్రస్తుతానికి కేజీ 1100 దాకా ఉన్నాయండి. దీంట్లో డిఫరెంట్గా ఉంటాయి. అలాగే ఏంటంటే క్వాలిటీని బట్టి ఉంటుంది అనమాట. మనకి క్వాలిటీ బాగుంటే సేల్ అనేది బాగుంటుంది అనమాట. మేమైతే 1100 పెట్టి చేస్తామండి లవంగాలు. ప్యాకెట్కి వచ్చేసరికి ఒక 17 లవంగాల దాకా వేస్తాము. మనకి షీట్కి వచ్చేసరికి ఒక 10 రూపాయల లాభం అనేది వస్తుంది. కవర్లు వచ్చేసరికి 2.5, 3 సైజు కవర్లు యూజ్ చేస్తామండి. అలాగే షీట్ సైజ్ వచ్చేసరికి 6, 11 కానీ 7, 11 కానీ యూజ్ చేస్తాము. ఇక్కడ ప్యాకింగ్ అయిపోయిందండి. షీట్కి కొట్టేస్తే సరిపోతుంది.
లవంగాలు ప్యాకింగ్ చేసేసానండి. ఇంకా ధనియాలు వచ్చేసరికి ఒక 4 షీట్స్ కావాల్సి వస్తే ప్యాకింగ్ చేస్తున్నాను. ధనియాలు ప్రస్తుతానికి కేజీ వచ్చేసరికి 130, 140 దాకా పడిద్దండి. మనకి కేజీకి వచ్చేసరికి ఒక 6 షీట్ల దాకా అవుతాయి అనమాట. క్వాంటిటీ ఎన్ని గ్రామ్స్ అనేవి నాకు ఐడియా లేదు. మనకి 6 షీట్లు 7 షీట్లు వచ్చేటట్టు ప్యాకింగ్ చేస్తే సరిపోతుంది. సైజు కవర్లు వచ్చేసరికి 4 సైజు కవర్లు అనేవి యూజ్ చేస్తామండి. అలాగే సైజు షీట్ వచ్చేసరికి తాలింకి ఏ సైజు షీట్లు యూజ్ చేస్తామో దీనికి కూడా అవే సైజు అండి. 8, 11 సైజు షీట్లు అనేవి యూజ్ చేస్తాము. అలాగే ప్యాకింగ్ అయిపోయింది. ఇంకా షీట్కి మనం పిన్ చేసేసేయటమే. అలా ప్యాకింగ్ కూడా అయిపోయిందండి. నేను ప్యాకింగ్ చేసిన షీట్స్ వచ్చేసరికి ఇవేనండి. తాలింపు ఒక 6, ధనియాలు ఒక 4, జీలకర్ర ఒక 6, అలాగే లవంగాలు ఒక 6 అనమాట. టోటల్గా ఒక 30 షీట్స్. నాకు ప్యాకింగ్ అనేది ఒక 2 అవర్స్ 3 అవర్స్లో అయిపోద్ది. అలాగే నైట్ వచ్చేసరికి మా పాపకి పన్నీర్ కర్రీ కావాలంటే అలాగే చపాతీ పన్నీర్ కర్రీ చేశానండి. పన్నీరు డైలీ ఎప్పుడైనా సరే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను పన్నీరు, కానీ ఈసారి వచ్చేసరికి బయట తీసుకున్నాము. అలాగే చపాతీ కూడా బయటయేనండి. అలా ఇదేనండి సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.